25 అనుకోండి, ఏదైనా వాయిస్ రికార్డ్ అయినా మ్యూజిక్ పెడితే అది మాత్రం ఇబ్బంది. అదే अच्छी कहानी की विशेषताएं। अच्छी कहानी की विशेषताएं ये ఉన్నాయండి। तो 7 अच्छी कहानी की विशेषताएं हैं। इनमें पहली विशेषता क्या है మరి ఒకసారి చూడండి। फर्स्ट वन, कहानी के उद्देश्य ऐसे होने चाहिए। कहानी के उद्देश्य ऐसे होने चाहिए जिनसे बालक चारित्रात्मक रूप से ऊपर उठे। चारित्रात्मक रूप से ऊपर उठे। पहली विशेषता है कहानी के उद्देश्य ऐसे होने चाहिए। कहानी के उद्देश्य ऐसे होने चाहिए जिससे बालक चारित्रिक रूप से ऊपर उठे। चारित्रिक रूप से ऊपर उठे। और दूसरी विशेषता, कहानी सुखांत होनी चाहिए, दुखांत नहीं। कहानी सुखांत होनी चाहिए, दुखांत नहीं होनी चाहिए। और तीसरा, पात्रों की भरमार नहीं होनी चाहिए। पात्रों की भरमार या अधिक संख्या नहीं होनी चाहिए। कहानी में पात्रों की संख्या अधिक नहीं होनी चाहिए, भरमार नहीं होनी चाहिए, बल्कि पात्रों की संख्या कम होनी चाहिए। तीसरी विशेषता, और कहानी की भाषा सरल होनी चाहिए, कठिन भाषा ना हो। कहानी की भाषा सरल होनी चाहिए। और कहानी की रचना बालकों का मानसिक विकास जो होता है, बालकों के मानसिक धरातल के आधार पर कहानी की रचना होनी चाहिए। और कहानी के द्वारा बालकों का मनोरंजन होना चाहिए। छठवां है बालकों का मनोरंजन होना चाहिए। और सातवां है कहानी पढ़ने से बालकों को पता चलना चाहिए कि इस जगत में सत्य का अर्थ है अच्छाई, और असत का अर्थ है बुराई, और अंधकारपूर्ण और उज्जवल, इन सब का ज्ञान बालकों को प्राप्त हो जाए। 14, फर्स्ट वन, कहानी के उद्देश्य ऐसे होने चाहिए जिससे बालक चारित्रिक रूप से ऊपर उठे। और दूसरा है सुखांत होनी चाहिए, कहानी सुखांत होनी चाहिए, दुखांत नहीं होनी चाहिए। नेक्स्ट वन, पात्रों की भरमार नहीं होनी चाहिए। भरमार का अर्थ है अधिक संख्या। पात्रों की संख्या अधिक नहीं होनी चाहिए, कम होनी चाहिए। नेक्स्ट वन, फोर्थ वन, कहानी की भाषा सरल होनी चाहिए, कठिन नहीं होनी चाहिए। फिफ्थ वन, कहानी की रचना बालकों के मानसिक धरातल के अनुसार कहानी की रचना होनी चाहिए। नेक्स्ट वन, कहानी के द्वारा बालकों का मनोरंजन होना चाहिए। छठवां है मनोरंजन होना चाहिए। सत्य क्या है, असत क्या है, अंधकार और उज्जवल, इन सब का ज्ञान बालकों को हो जाना चाहिए। पहली विशेषता क्या बताई गई? कहानी के उद्देश्य ऐसे हो। कहानी के उद्देश्य ऐसे हो। మరి కహానీతో ఉద్దేశ్యాలు ఎలా ఉండాలండి? బాలకో చారిత్రక రూप से ऊपर उठे। మరి ఈ ఉద్దేశ్యం అనేటువంటి పిల్లవాడిని చారిత్రకంగా అంటే క్యారెక్టర్ పరంగా, అంటే ఒక కథ విన్న తర్వాత పిల్లవాడి క్యారెక్టర్ అనేది ఇంప్రూవ్ కావాలి. ఒక దుర్మార్గుడు అయితే మంచివాడిగా మారాలి. ఓకే, మద్యపానము అలవాటు ఉండేవాడైతే అది పోయే విధంగా ఉండాలి. అదే అబద్ధాలకు అలవాటు పడిన పిల్లవాడైతే అబద్ధాలు తగ్గించుకోవాలి, నిజాలు చెప్పే విధంగా. అంటే ప్రతి కథలో కూడా పిల్లవాడు క్యారెక్టర్ పరంగా డెవలప్ కావాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, కహాని సుఖాంత్ హోనీ చాహియే. కహాని ఎలా ఉండాలంటే సుఖాంత్ అంటే ఏంటండి? శుభం. అంటే మనకు తెలుగు సినిమాల్లో చెట్టు చెవులు చూసుకునేసరికి శుభం అనే శుభం కార్డు పడుతుంది. అంటే అర్థం ఏంటంటే సుఖంతో అంతమవుతుంది అని అర్థం. అంటే లాస్ట్ కి హీరో హీరోయిన్లు కలవడం, లేదా తల్లి పిల్లలు కలవడం, లేదా భార్య భర్తలు కలవడం, ఓకే, లేదా ఇలాంటి ఏదైనా శుభంతో కూడుకుంటుండాలి తప్ప చెట్టు చివరికి హీరో చనిపోవడం, లేదా హీరోయిన్ చనిపోవడం, తల్లిదండ్రులు చనిపోవడం అలా అంతం కాకూడదు. ఓకే, కాబట్టి ఇక్కడ కహాని అనేటువంటి సుఖాంతం కావాలి, దుఃఖాంతం మాత్రం కాకూడదు.
నెక్స్ట్ పాత్రోं की भरमार भरमार అంటే ఏంటండి भरमार అంటే సంఖ్య में अधिक సంఖ్య में या अधिक సంఖ్య ఓకే అండి మరి భర్మార్ అంటే అధిక సంఖ్య మరి ఇక్కడ సంఖ్య అనేటువంటిది ఎక్కువ ఉండకూడదు చాలా తక్కువ ఉండాలి ఓకే ఒకవేళ భర్మార్ హోనేసే మరి సంఖ్య ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే బాలక్ ఉలझ जाता है ఉలझ जाना అంటే అర్థం ఏంటండి చిక్కుకుంటాడు చిక్కుకుంటూ కన్ఫ్యూజ్ అవుతాడు ఏ పాత్ర ఏంటి చూడండి ఉపన్యాసం చదవండి ఉపన్యాసం చదివితే అందులో మనకి 20 నుంచి 30 పాత్రలు కొన్ని ఉపన్యాసంలో ఉంటాయి మరి ప్రేమచంద్ తాలూకా గోదాన్ అనేటువంటి ఉపన్యాసం చదవండి మినిమం అందులో క్యారెక్టర్స్ 20 నుంచి 30 మధ్యలో ఉంటాయి ఏ క్యారెక్టర్ ఎవరికి సంబంధించింది అనేటువంటి కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంటుంది ఉపన్యాసంలోకి వచ్చేసరికి కానీ కహానీలో పాత్రల సంఖ్య ఎక్కువ మాక్సిమం ఎన్ని ఉంటాయి ఉంటే ఒక 5 ఉంటాయి కాబట్టి పిల్లాడు ఆ కహానీ ద్వారా ఆ కహానీలో పాత్రలు ఎక్కువ ఉంటే అక్కడ పిల్లాడు కన్ఫ్యూజ్ అవుతాడు కాబట్టి పాత్రల సంఖ్య ఎక్కువ ఉండకూడదు అలాగే కహానీకే తह तक ना पहुंच सकते हैं ఒకవేళ ఈ కహానీకే పాత్రం కి సంఖ్య బర్మార్ అంటే సంఖ్య ఎక్కువ ఉంటే పిల్లాడు ఏమవుతాడు కహానీకే తह तक అంటే కహానీ తాలూకా అడుగు భాగం అంటే ఏంటండి కహానీ తాలూకా పూర్తి భావగ్రహణ పిల్లాడికి జరగదు కాబట్టి బర్మార్ నా హో నెక్స్ట్ వన్ భాష సరళ హోనీ चाहिए ఏదైనా కూడా భాష సరళంగా ఉండాలి నెక్స్ట్ వన్ కఠిన నా హో ఒకవేళ కఠినంగా ఉంటే పిల్లాడు कहानी को ग्रहण नहीं कर सकता अगर कठिन भाषा का प्रयोग किया जाता है तो बालक कहानी का अर्थ ग्रहण तथा भाव ग्रहण कर सकता है कि नहीं कर सकता नहीं कर सकता नेक्स्ट वन कहानी की रचना మరి కహానీ రచన మరి దానిని ఏది దేని ఆధారం చేసుకొని రచించాలి అంటే बालकों के मानसिक धरातल के आधार पर పిల్లల తాలూకా మానసిక స్థాయిని ఆధారం చేసుకొని కహానీ రచించాలి అంతే తప్ప వృద్ధులని లేకపోతే ప్రౌఢులని మరి యవ్వనుల్ని కాకుండా ఓకే చిన్న పిల్లల దృష్టిలో పెట్టుకొని మనం ఒక టెక్స్ట్ బుక్ ఇస్తున్నాము అని అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు లేదా 10th క్లాస్ వరకు ఇస్తున్నాము అని అంటే వాళ్ళ తాలూకా మానసిక స్థాయి ఎలా ఉంటుంది అనే దాన్ని ఆధారం చేసుకొని మానసిక धरातल के अनुसार कहानी की रचना होनी चाहिए నెక్స్ట్ వన్ కహానీ ద్వారా మనోరంజన అనేటువంటి కంపల్సరీ ఉండాలి ఓకే అండి మరి మనోరంజన పిల్లలకు ఎక్కువగా హాస్యం ద్వారా గానీ లేదా వీరరస్ ద్వారా గానీ అదే జంతువులకు సంబంధించిన కథల ద్వారా లేదా అప్సరసలు ఇలాంటి కథల ద్వారా పిల్లాడితో మనోరంజన అనేటువంటి కంపల్సరీ అవుతుంది మనోరంజన ఉండాలి అందులో నీతి ఉండాలి అన్ని కూడా మేళవించి ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ సత్ అసత్ సత్ అంటే అర్థం ఏంటండి సత్ అంటే అచ్చాయి అసత్ అంటే బురా అంటే చెడు సరే అండి ప్రతి కళలో కూడా ఒక మంచి పాత్ర దాంతో పాటుగా ఒక చెడ్డ పాత్ర అలాగే అంధకారపూర్ణ అందులో చీకటి అంటే దుఃఖము ఉండాలి ఉజ్వల్ అంటే సుఖము ఉండాలి ఈ రెండు కూడా ఉంటే మరి ఈ సత్ మంచిగా ఉండే వాడికి ఏ విధమైనటువంటి రిజల్ట్ వస్తుంది అసత్ అంటే చెడుగా ఉండే వారికి ఏ రిజల్ట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే చాలా రామాయణంలో తీసుకుంటే సత్ పాత్ర అయినటువంటి రాముడు అసత్ పాత్ర అయినటువంటి రావణాసురుడు అలాగే అంధకార ఉజ్వల్ ఇలాంటి వాటి వల్ల పిల్లాడికి ఏమవుతుందంటే అచ్చే బురే కా జ్ఞాన్ అంటే మంచిది చెడేది ఎక్కడ ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకుంటే మన జీవితం బాగుంటుంది అనే జ్ఞానాన్ని పిల్లాడికి ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆయు స్तर के अनुसार कहानियों की पसंदगी మరి పిల్లవాళ్ళ తాలూకా ఆయు వయసుని ఆధారం చేసుకొని కహానియోं की पसंदगी మరి వయసుని బట్టి ఏ వయసు పిల్లలు ఎలాంటి కథలు ఇష్టపడతారు దీనికి సంబంధించిన అధ్యయనం ఎవరు చేశారంటే బెస్ట్ ఎవరండి బెస్ట్ కాబట్టి ఈ బెస్ట్ ప్రకారము आयु स्तर के अनुसार कहानियां कितने प्रकार की हैं तो किस आयु के लिए कौन सी कहानियां होनी चाहिए ये टॉपिक ఇప్పుడు మనం చెప్పుకుందాం 8 वर्ष की आयु के बच्चों को 8 वर्ष की आयु के बालकों को दो प्रकार की कहानियां अच्छी लगती हैं మరి ఇక్కడ రెండు రకాలైనటువంటి కథలు ఒకటి విదేశ్ से संबंधित कहानियां ఒకటి विदेश से संबंधित कहानियां రెండు अप्सराओं की कहानियां विदेश से संबंधित कहानियां अप्सराओं की कहानियां నెక్స్ట్ వన్ 9 वर्ष 9 సంవత్సరాల పిల్లలకి ఇక్కడ ఈయన ప్రకారం రెండు రకాల కథలు అనేటువంటి పిల్లలు ఇష్టపడతారు ఒకటి ప్రకృతి సామాజిక प्रकृति से संबंधित कहानियां सामाजिक कहानियां అలాగే అప్సరాओं की जटिल कहानियां ఫస్ట్ చూసినట్లయితే
8 సంవత్సరాల పిల్లలు విదేశం से या दूसरे देशों से संबंधित कहानियां అలాగే రెండవది అప్సరాओं की कहानियां నవవాసు చూసినట్లయితే ప్రకృతి से संबंधित कहानियां सामाजिक कहानियां అదే విధంగా अप्सराओं की जटिल कथाएं अप्सराओं की जटिल कथाएं नेक्स्ट वन 10 इयर्स पिల్లలు చూసినట్లయితే वीरता और प्रवास वीरता से संबंधित कहानियां और प्रवास की कहानियां वीरता प्रवास नेक्स्ट वन 11 इयर्स వచ్చేసరికి जानवरों की कहानियां आविष्कार से संबंधित कहानियां जानवरों की कहानियां आविष्कार से संबंधित कहानियां मళ్ళీ ఒకసారి మరి 8 ఏళ్ళకి विदेश या दूसरे देशों से संबंधित कहानियां अप्सराओं की कहानियां 9 సంవత్సరాల పిల్లలకు వచ్చినట్లయితే प्रकृति तथा समाज से संबंधित कहानियां नेक्स्ट రెండవది अप्सराओं की जटिल कहानियां नेक्स्ट 10 वीरता की कहानियां प्रवास की कहानियां वीरता की कहानियां प्रवास की कहानियां नेक्स्ट 11 जानवरों की कहानियां आविष्कारों से संबंधित कहानियां नेक्स्ट 12 इयर्स చూసినట్లయితే महापुरुषों की जीवनियों से संबंधित कहानियां जादू से संबंधित कहानियां जासूसी संबंधित कहानियां महापुरुषों की कहानियां जादू से संबंधित कहानियां नेक्स्ट थर्ड वन जासूसी से संबंधित कहानियां नेक्स्ट वन 13 वर्ष 13 ఏళ్ల వయసు పిల్లలకి रोचक कहानियां 13 वर्ष रोचक कहानियां नेक्स्ट वन 14 इयर्स आंचलिक कहानियां घने जंगल की कहानियां घने जंगल की कहानियां आंचलिक घने जंगल नेक्स्ट वन 15 वर्ष भावात्मक कहानियां లేదా భావపూర్ణ కహానియా భావపూర్ణ అన్న భావాత్మక అన్న అర్థము ఒకటే మళ్ళీ ఒకసారి చూడండి ఫాస్ట్ గా చెప్తాను 8 ఇయర్స్ दूसरे देश विदेश अप्सरा प्रकृति समाज 9 इयर्स की प्रकृति समाज अप्सराओं की जटिल कहानियां नेक्स्ट वन 10 इयर्स वीरता प्रवास 11 इयर्स की जानवरों की कहानियां नेक्स्ट वन सेकंड वन ఏంటి అంటే ఆవిష్కారం से संबंधित कहानियां మరి 12 वर्ष వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏంటి అంటే महापुरुषों की कहानियां सेकंड वन ఏంటండి जादू से संबंधित कहानियां थर्ड वन जासूसी कहानियां मरी 13 इयर्स के अंदर रोचक कहानियां नेक्स्ट 14 इयर्स आंचलिक और घने जंगलों से संबंधित कहानियां 15 इयर्स के अंदर भावात्मक లేదా భావపూర్ణ कहानियां సరే నేను ఎలా గుర్తుంచుకుంటాం 8 ఇయర్స్ సరే ఫస్ట్ ఇక్కడ ఎవరు చెప్పారంటే బెస్ట్ సరే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు అని గుర్తుంచుకోండి ఒక అబ్బాయి ఒక బెస్ట్ ఫ్రెండ్ అతనికి 8 ఇయర్స్ వయసులో दूसरे देशों से संबंधित ఇతర దేశపు అప్సరసలను ప్రేమించాడు అని గుర్తుంచుకోవాలి నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అతనికి 8 ఇయర్స్ సమయంలో ఇతర దేశాలకు సంబంధించినటువంటి అప్సరసలను లేదా అప్సరాలను ప్రేమించాడు అని గుర్తుంచుకున్నాం మరి 9 ఇయర్స్ కి ఏం చేశాడు ప్రకృతిలో కనిపించే ప్రతి అమ్మాయిని సమాజంలో కనిపించే ప్రతి అమ్మాయిని ప్రకృతి అని అంటే జనరల్ గా చెట్లు చలమ లేకపోతే అలాంటివి ఓకే ప్రకృతిలో కనిపించే అమ్మాయిని సమాజంలో కనిపించే అమ్మాయిని అలాంటి అప్సరసలను అందరినీ కూడాని జటిలంగా ప్రేమించాడు అని గుర్తుంచుకోవాలి మరి 10 ఇయర్స్ కి ఏం చేశాడు అంటే అదే అబ్బాయి వీరత్వం చూపించాడు ఓకే నెక్స్ట్ వన్ ప్రభాస్ మరి 8-9 ఇయర్స్ కి రొమాన్స్ మరి 10 ఇయర్స్ కి వచ్చేసరికి వీరత మరి శివాజీ లాగా లేకపోతే రాణా ప్రతాప్ లాగా వీరత తన యొక్క వీరత్వాన్ని చూపించడానికి ప్రవాస మైగ్రేషన్ వెళ్ళాడు వేరే దేశాలు వెళ్ళాడు వేరే ప్రాంతాలు వెళ్ళాడు ప్రవాసం అంటే ఏంటంటే తాను ఉన్న ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళినటువంటి వాళ్ళు కాబట్టి వీరత్వాన్ని చూపించడానికి ప్రవాసం వెళ్ళాడు ఎప్పుడు అంటే 10 ఇయర్స్ కి గుర్తుంచుకోవాలి సరే 11 ఇయర్స్ కి మరి 11 ఇయర్స్ కి ఏం చేశాడు అంటే అతను కొత్త జంతువులని ఆవిష్కరించాడు అని గుర్తుంచుకోవాలి 11 ఇయర్స్ కి కొత్త జంతువులని ఆవిష్కరించాడు అని గుర్తుంచుకోవాలి మరి 12 సంవత్సరాలకు వచ్చేసరికి ఒకటి ఇక్కడ రొమాన్స్ 2 ఇక్కడ వీరత్వము
3 ఇక్కడ 11 ఏళ్ళకి వచ్చేసరికి జాన్వర్ లేదా ఆగస్ట్ గారు అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏవైనా కొత్త విషయాలు కనుక్కోవడం, వేరత్వం ఉంది. అలాగే ఆ అప్సరసలతో ప్రేమించడం అనేటువంటిది ఆ 3 కూడా చేశాడు. కాబట్టి ఇక్కడ 12 ఇయర్స్ వచ్చేసరికి మహా జాదు అయిపోయాడు. అన్ని రకాల జాదు కూడా అయిపోయాడు అని గుర్తుంచుకుందాం. మహా జాదు, జాసూసి. జాదు అంటే అర్థం ఏంటండి? మ్యాజిక్ సంబంధించినటువంటి ఎవరైతే మెజిషియన్స్ ఉంటారో అది జాదు అంటాం. మ్యాజిక్ చూసినటువంటి సందర్భాలు ఉంటే ఓకే జాదు. నెక్స్ట్ వన్ జాసూసి. జాసూసి అంటే ఏంటండి? డిటెక్టివ్స్ లేదా సిఐడి, సిబిఐ ఎవరైతే ఎంక్వైరీస్ చేస్తున్నారో, రహస్యాలు ఛేదిస్తారో అలాంటి వాళ్ళని జాసూసి లేదా గూఢచారులు కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్ తేరా హార్స్. ఓకే, తేరాలో ఏముందండి? 3 ఉంది. కాబట్టి మనకి 3 రోజెస్ దాని తాలూకా అడ్వర్టైజ్మెంట్ గుర్తుంచుకోవాలి. రంగు, రుచి, చిక్కదనం. రంగు, రుచి, చిక్కదనం అంటే రుచికరంగా ఉంటుంది 3 రోజెస్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 14 ఇయర్స్ 14. తెలుగులో ఏముంటామండి? 14. ఇక్కడ లా ఉంది కాబట్టి ఆంచలికలో లా, జంగల్లో లా, ఈ రెండింటికి లింక్ చేసుకొని ఆంచలిక్, ఘనే జంగల్. ఆంచలిక్ అంటే అర్థం ఏంటండి? ఏదో ఒక రాష్ట్రంలోని లేదా ఏదో ఒక ప్రాంతంలోని 1 లేదా 2 విలేజ్ల్లో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి కథలను ఆంచలిక్ కహాని అంటారు. ముఖ్యంగా ఆంచలిక్ కహాని అనేటువంటివి చిట్ట చివరి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటివి అని అర్థం. నెక్స్ట్ మన ఘనే జంగల్, దట్టమైన అడవులకు సంబంధించినటువంటి వాటిని ఘనే జంగల్ అంటారు. అలాగే 15 ఇయర్స్ మరియు ప్లస్ 15 ఇయర్స్ ప్లస్ పిల్లలకి ఎలాంటి కథలు నచ్చుతాయంటే భావ ప్రధాన్. భావ ప్రధాన్ అంటే అర్థం ఏంటండి? ప్రేమ, ద్వేష మొదలైనటువంటి ఫీలింగ్స్ సంబంధించినటువంటివి. ప్రేమ మరియు ద్వేషము ఇలాంటి ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో, హార్ట్ ని టచ్ చేసేటువంటి ఎమోషన్స్, అలాంటి కథల్ని ఇక్కడ 15 ఇయర్స్ పిల్లలు నచ్చుతారు. బాలకో కహాని ప్రీ క్యోం హై. నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే పిల్లవాడికి కహాని అనేటువంటిది ప్రీ ఎందుకు ఇష్టం, ఎందుకు ఇష్టపడతాడు అని అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఒక 5 ఉన్నాయి. మరి అవి చూద్దాం. ఫస్ట్ వన్, तो सबसे पहले कहानी के द्वारा बालकों की जिज्ञासा या उत्सुकता की पूर्ति होती है. जिज्ञासा या उत्सुकता शांत होती है. फर्स्ट वन ఏంటండి? बालकों की जिज्ञासा अथवा उत्सुकता शांत होती है और बालकों का उत्साह नामक भाव तृप्त होता है. उत्साह नामक भाव तृप्त होता है. फर्स्ट वन ఏంటండి? జిజ్ఞాస లేదా కౌతూహల్. జిజ్ఞాస లేదా కౌతూహల్ లేదా ఉత్సుకత शांत होती है. नेक्स्ट सेकंड वन ఏంటండి? उत्साह नामक भाव तृप्त होता है. नेक्स्ट थर्ड वन, बालकों को जानवरों और पशु पक्षियों की कहानियां, पशु पक्षियों या जानवरों तथा पक्षियों की कहानियां अच्छी लगती हैं. थर्ड वन, पशु पक्षियों की कहानियां अच्छी लगती हैं. नेक्स्ट वन फोर्थ वन చూసినట్లయితే ఇక్కడ कल्पना शक्ति का विकास होता है. कहानी के द्वारा कल्पना शक्ति का विकास होता है. नेक्स्ट वन फिफ्थ वन, बालकों को भारत के बच्चों को और पाकिस्तान के बच्चों को और चीन के बच्चों को, जापान के बच्चों को, देश विदेश से संबंधित सभी बच्चों को एकता के सूत्र में लाने वाली वस्तु है कहानी. फर्स्ट वन ఏంటండి? జిజ్ఞాస अथवा कुतूहल अथवा उत्सुकता शांत होती है. सेकंड वन ఏంటండి? उत्साह नामक भाव तृप्त होता है. थर्ड वन ఏంటండి? पशु पक्षियों की कहानियां अच्छी लगती हैं. नेक्स्ट वन फोर्थ वन ఏం చెప్పుకున్నామండి? बालकों की कल्पना शक्ति का विकास होता है. बालकों की कल्पना शक्ति का विकास होता है. और पांचवा, देश विदेश से संबंधित सभी बच्चों को एकता के सूत्र में बांधती है कहानी. देश विदेश से संबंधित सभी बच्चों को एकता के सूत्र में बांधने वाली वस्तु है कहानी. ओके సరే, ఫస్ట్ వన్ ఏం చెప్తున్నా? జిజ్ఞాస లేదా కౌతూహల్ లేదా ఉత్సుకత శాంత होती है.
అయితే జిజ్ఞాస అంటే ఏంటండి? జిజ్ఞాస అనంటే ఏదైనా తెలుసుకోవాలనేటువంటి కాంక్ష లేదా కోరిక. చిన్నపిల్లలకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కొత్త వస్తువు కనిపించింది అనుకోండి, అది ఎందుకు ఇలా ఉంది, దాంట్లో ఏముంది అని తెలుసుకోవాలనుకుంటారు. అదే అలాగే కథ వినేటప్పుడు పిల్లలు అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒకసారి అడవికి వెళ్ళాడు. అడవి చాలా భయంకరంగా ఉంది, ఏవేవో వింత శబ్దాలు వస్తున్నాయి అని చెప్పి మనం ఆపేస్తే తరువాత నాన్న లేదా అమ్మ తర్వాత ఏమైంది అని అడుగుతాడు. ఆగే క్యా హువా బతావోనా అని మనల్ని బ్రతిమాలడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే తర్వాత ఏమైంది అని పిల్లాడు అడుగుతున్నాడంటే అదే జిజ్ఞాస, అదే కౌతూహల్, అదే ఉత్సుకత అనబడుతుంది. నెక్స్ట్ వన్ ఉత్సాహం. మరి ఉత్సాహం అనేటువంటి భావ్ తృప్తి హోతీ హై. ఇక్కడ గుర్తుంచుకోవాలి, कौन सा भाव तृप्त होता है అంటే उत्साह नामक भाव. अरे कौन सा भाव शांत होती है, कौन सा भाव शांत होती है అని అంటే जिज्ञासा లేదా कौतूहल లేదా उत्साह शांत होती है ये और तृप्त होता है उत्साह. సరే అండి, ఉత్సాహం అంటే ఏంటండి? వీరత్వానికి సంబంధించిన ఉత్సాహం కావచ్చు. వీరరస్ యొక్క స్థాయి భావం ఏంటి అంటే ఉత్సాహం. వీర్ అంటే ఎవరండి? వీర్ మొత్తానికి 4 రకాలు. ఓకే, దయావీర్, దానవీర్, ధర్మవీర్, యుద్ధవీర్. అన్నింటిలో కల్లా ఫేమస్ అయినటువంటి వీర్ ఎవరున్నాడంటే యుద్ధవీర్. అంటే ఇక్కడ వీరత్వానికి సంబంధించినటువంటి శివాజీ కథలు కావచ్చు, లక్ష్మీబాయి కథ కావచ్చు, రాణా ప్రతాప్ కథ కావచ్చు, అవి వింటాడు. వినిన తర్వాత తాను కూడా అలాగే మారాలి అనేటువంటి ఉద్దేశంతో ఉత్సాహాన్ని చూపిస్తాడు. మరి తన తల్లి దగ్గర వీరుల తాలూకా కథలన్నీ విని అంతకంటే పెద్ద వీరుడయ్యారు శివాజీ. కాబట్టి ఏంటి అంటే పిల్లలకి వీరతకు సంబంధించినటువంటి కథలు చెప్తే వాళ్ళలో ఉత్సాహం అనేటువంటిది పెంపొందుతుంది. నెక్స్ట్ వన్ పశు పక్షియోంకి కహానియా. మరి థర్డ్ వన్ ఏమని చెప్పుకున్నామండి? పశు పక్షియోంకి కహానియా. మరి జంతువుకి మరియు పక్షులకు సంబంధించినటువంటి కథలు చెప్తే పిల్లాడికి ప్రాణి మాత్రసే ప్రేమ, అంటే ప్రతి ప్రాణితో కూడా ప్రేమించడం జరుగుతుంది. ప్రతి ప్రాణిని కూడా దయతో, కరుణతో, మానవతా దృక్పథంతో చూసి ఆ పక్షులు జంతువుల పట్ల పిల్లాడికి ప్రేమ అనేది ఉత్పన్నమవుతుంది. నెక్స్ట్ కల్పనా శక్తి కా వికాస్ అవుతా హై. కల్పనా శక్తి అంటే అర్థం ఏంటండి? మరి తెలుగులో అయితే దీనిని ఊహ అంటాం. ఒక ఇమేజినేషన్. ఉదాహరణకి పిల్లాడికి ఒక సగం కథ మనం చెప్పేసి విడిచిపెట్టేస్తే మిగిలిన సగం తాను తన యొక్క ఊహాశక్తి ద్వారా దాన్ని పూరించడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక పిల్లాడికి చెప్పాం, అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో రామయ్య మరియు కృష్ణయ్య అనేటువంటి 2 రైతులు ఉన్నారు. కృష్ణయ్య అనేటువంటి వాడు చాలా చెడ్డవాడు, రామయ్య అనేటువంటి వాడు మంచివాడు. వీళ్ళిద్దరూ కూడా పొరుగురు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద బంగారు బిందు ఒకటి కనిపించింది. ఆ బిందు కనిపించినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళిద్దరిలో ఎవరు ఎలాంటి స్వభావంతో కూడుకుని ఏం చేస్తూ ఉంటారు, అక్కడి నుంచి కళను మీరు పూరించండి అని మనం చెప్తే ప్రతి పిల్లాడు కూడా తన యొక్క ఊహాశక్తికి, తన యొక్క కల్పనా శక్తికి పదును పెట్టి ఆలోచించి మౌఖికంగా గాని లిఖితంగా గాని మనకు చెప్పడం జరుగుతుంది. అలా చెప్పాడు అంటే ఆ పిల్లాడికి కల్పనా శక్తి ఉన్నట్లు. ప్రతి పిల్లాడు కూడా అలా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడు అంటే ఓన్లీ కహానీకే ద్వారా, కేవలం కహానీకే ద్వారా ही बालकों की कल्पना शक्ति का विकास होता है. नेक्स्ट वन सभी देशों के बालकों को, ప్రతి దేశానికి సంబంధించినటువంటి సభీ దేశంకే బాలకోంకో అంటే అన్ని దేశాల పిల్లలకి కూడా ఇంచుమించుగా ఒక ఏజ్ సంబంధించిన గ్రూప్ పిల్లలకి అన్ని దేశాల పిల్లలకు కూడా ఒకే కథ అనేటువంటిది ఇష్టపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి డోరేమాన్ అనేటువంటి కార్టూన్, ఆ కార్టూన్ ప్రపంచంలో ఉండే ప్రతి చిన్న పిల్లాడికి కూడా అది నచ్చుతుంది. కానీ అది మనకి పెద్దలకే నచ్చదు. ఎందుకు అంటే అక్కడ ఆ డైలాగ్స్ అవన్నీ కూడా పిల్లలకి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. అది కేవలం భారతే కాదు, జపానే కాదు, చీనే కాదు, పాకిస్తానే కాదు, ఏ దేశాన్ని తీసుకున్నా కూడా వాళ్ళందరికీ కూడా ఒకేలాంటి కథలు ఇష్టపడతాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏకతాకే సూత్రమే బాంధతీ హై అంటే ఏంటంటే అందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకువచ్చేది ఏది అని అంటే కథ.